లైన్ వచ్చినాక మన తహసీల్దార్ ఇక్కడ ఏం తొందరపడదు. చేసే పని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సర్కార్ బల్లో చదివిన రేవంత్ రెడ్డి గారు, జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివిన రేవంత్ రెడ్డి గారు, నేను చైత్యాల మున్సిపల్ స్కూల్లో చదివిన. సో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వెంటనే ప్రతి స్కూల్కు టాయిలెట్స్ కావచ్చు, కరెంట్ కావచ్చు, అమ్మ ఆదర్శ పాఠశాల కింద అన్ని స్కూల్ చేయించడం. అంతకుముందు ఊడ్చడం తుడుచడం లేకుండా చాలా కోసుండే, దానికి కూడా స్ట్రెంత్ను బట్టి అక్కడ ఒక ఊడ్చటోళ్ళను స్కావెంజర్లు పెట్టడం జరిగింది. అంటే ఈ రకంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈసారి స్కూల్ డ్రెస్సులు కూడా బట్టి ఏదో ఒకటే సైజు కాకుండా మహిళా సంఘాల ద్వారా 5 6 కుడితే వాళ్ళకి సైజులు తీసుకొని కుట్టే విధానాన్ని కూడా ఈసారి ముందుకు తీసుకొచ్చారు. అంటే వేసుకుంటే పొడవో చిన్నవరో కాకుండా ఆ రకంగా కూడా ఆలోచించారు. అంటే చాలా దూరదృష్టితోటి మన ముఖ్యమంత్రి గారు స్వయాన విద్యాశాఖ మంత్రి గారు కూడా కాబట్టి దీనిపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. మరి ఈరోజు ఈ మండలంలో ఈ కార్యక్రమాలు పర్యటించినప్పుడు నా వెంట ఉన్న కొందరు పేర్లు చెప్పుకుంటా పోవచ్చు. వాళ్ళందరికీ కొందరు యువకులు జగిత్యాల నుంచి కూడా వచ్చారు. వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా పాత్రికేయులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. భూభారతి కార్యక్రమం ఈరోజు మన రాయకల్లోని పద్మశాల సంఘం ఉంది. అక్కడే సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి ఇద్దాం, కలెక్టర్ గారు కూడా వస్తారు. వీరందరూ కూడా భూములు ఉన్న వాళ్ళే. గతంలో కొన్ని ఏండ్లకెళ్ళి ఇవాళ కాదు, స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చినాక ఎన్నో మార్పులు వచ్చినాయి రికార్డుల దాంట్లో. ఇప్పుడు మళ్ళీ ధరణిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎస్పెషల్లీ మన మండలంలో చాలా ఉన్నాయి. అసైడ్ భూముల విషయాలు కావచ్చు, రకరకాలు. అవన్నీ కూడా మనం ఒకటొకటి మార్చుకోవాలంటే భూభారతిలో చాలా వెసులుబాటు వచ్చింది. అవన్నీ కూడా ఇవాళ మాట్లాడతారు. కలెక్టర్ గారు కూడా వస్తున్నారు. అందరూ దయచేసి 10:30 వరకు అక్కడ రావాల్సిన కోరుతున్నాను. తర్వాత భోజనాలు కూడా నేను అరేంజ్ చేసిన. మీతో పాటు నేను కూడా తిన్నాకనే దిగుతాను అనమాట. కుమార్పల్లిలో అక్కడి నుంచి పోయి కుమార్పల్లిలో బీరాపూర్ కుమార్పల్లి రోడ్ పరిశీలిద్దాం. తర్వాత ఇష్టంపేటలో కూడా రెడీ ఉంటే అక్కడ ధాన్యం సేకరణ మొన్నటి వరకు కూడా సెంటర్ రాలేదు. అర్జెంట్గా నేనే అలీపూర్ వాళ్ళది ఎఫ్పిఓ వాళ్ళకి పర్మిషన్ ఇప్పించిన, అది కూడా ఓపెన్ చేసి వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా వెనంటున్న మా మండల నాయకులందరికీ, ఇక్కడ వివిధ గ్రామాల నాయకులకు పేరున శేఖర్ రెడ్డి, ఉపసభ్యులు చాలామంది ఉన్నారు, డాక్టర్ ప్రవీణ్, రమేష్ అందరూ ఉంటారు. ఇక మళ్ళా అందరు ముఖ్యులే ఉన్నారు. అందరికి కూడా మా విజయ చేయడానికి అందరు సాయపడతాయి. అందరికి కూడా మరొకసారి పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఎప్పటి నుంచో ఈ స్కీములు పింఛన్లు ఉండనే ఉన్నాయి. విద్యా వైద్యం అనేది ప్రజలకు మంచిగా ఉండాలి అని అడిగారు. మరి దానికోసమే అన్నట్టు ఇటుకలకు ఒక మలిదవకాలం కూడా 20 లక్షలతో మంజూరు చేయించడం చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈ రకంగా ఇటుకాల ముట్టుపల్లి తీసుకొని కొత్తపేట రావడం, కొత్తపేటలో దాదాపు 45 లక్షలతో సీసీ రోడ్లు అయితే మాజీ సర్పంచులైన అంజయ్య గారు, రాయేశం, మిగతా మిత్రులు పెద్ద ఎత్తున రోడ్లు మేము చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. నా సంతోషం. మరి అదేవిధంగా ఇక్కడ హై స్కూల్లో కూడా అమ్మ ఆదర్శ పాఠశాల ఉంటే రవీంద్రరావు గారు, శ్రీనివాసు అందరినీ మోటివేట్ చేసి ఇక్కడ మా నరేష్ ఉన్నాడు, టెంపుల్ చైర్మన్ రాము, అదేవిధంగా సత్యనారాయణ గారు, ఇంకా డైరెక్టర్లు మా పెద్దన్న గౌడ్ సార్ అందరూ కూడా సహకారంతో తప్పకుండా అటు గుడిలో భజన మందిరం నిర్మాణం కావచ్చు. కొంత డబ్బులు తక్కువ పడుతున్నట్టే 1 లక్ష రూపాయలు కూడా మా భార్య ఎప్పుడో మొక్కుకున్నదట, వాళ్ళకి పిలిచి ఇచ్చిండే. అదేవిధంగా అక్కడ పేరు పెట్టే అవసరం లేదు, 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ స్కూల్లో మరి సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాం. మరి ఇక్కడ గ్రామీణులు కావచ్చు, కానీ చాలామంది విద్యావంతులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఆలోచన చేయాలి, విద్య లోపల మార్పు రావాలనే ఆలోచనతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మన పిల్లలు చిన్నప్పటి నుంచే
అన్నిట్లో ముందు ఉండాలి అని చెప్పి ఆలోచన చేసి ఈ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తారు. మా గౌరవ ఎంఈఓ గారు, రఘు గారు, హెడ్ మాస్టర్ గారు, టీచర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి సెలవుైనా అని చెప్పి అందరూ కూడా వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు. రాయకల్ మండలంలోని అతిపెద్ద గ్రామమైన ఇటికాల గ్రామంలో ఇటికాలకు రామరావుపల్లెకు ఏదైతే బ్రిడ్జ్ పనులు సాగుతున్నాయో అవి దాదాపు మూటపల్లి నుంచి కూడా కంటిన్యూస్గా పిఎం చేసేది ఉంది. అది కొంత ఆగిపోయి ఉండడంతో ఈరోజు వెళ్ళి అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. దాంతో పాటుగా ఒక చెక్ డ్యామ్ కూడా ఒక 5 మీటర్లు మాత్రమే ఈ బ్రిడ్జ్ వల్ల పని ఆపండి. ఈరోజు డిఈ గారు, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఏఈలు, అదేవిధంగా మండల ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు, గంగారెడ్డి గారు, మల్లారెడ్డి గారు, రాజిరెడ్డి అన్న, అదేవిధంగా వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, మా సర్పంచ్ల ఫోరం తాజీ మాజీ అధ్యక్షులు కావచ్చు, ఎంపీటీసీ సీనియర్ నాయకులు మోహన్ అన్న, శ్రీనివాస్, ఇటుకాల గ్రామ చాలామంది నాయకులు, శ్రీనివాస్ గౌడు, రాజగౌడు, అదేవిధంగా గంగారెడ్డి అన్న, నాగిరెడ్డి అన్న, మమ్మూర హనుమాన్ సారు, అచ్యుతరావు గారు, అందరు మండల నాయకులు పేరు పేద మా కోదండన, కొండలెడ్డి అన్న చెప్తా పోతుంటే చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఇటుకాల గ్రామ పెద్దలు, యువత, వివిధ సంఘాల నాయకులు, సర్పంచ్ సామల వేరు కావచ్చు. అదేవిధంగా మూటపల్లిలో వచ్చి అక్కడ కూడా స్కూళ్ళు పరిశీలించడం జరిగింది. ఆ స్కూల్లో మనం ఈ మధ్యలో ఒక సైన్స్ ల్యాబ్ 13.5 లక్షలతో మంజూరు ఇచ్చింది. ఆ మంజూరు ఇచ్చిన సందర్భంలో ఎక్కడ చేయొచ్చు అని చెప్పి ఆలోచన చేయడం, దాంతోపాటుగా ఇటుకాలలో సీసీ రోడ్లు ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేయడానికి అక్కడ కూడా భూమి పూజ చేయడం జరిగింది.